చాలామంది బీటెక్ చేసిన స్టూడెంట్స్ని మనం చూస్తున్నాము. ఎవ్వరికీ సరైన జాబులు రావట్లేదు. అసలు ఆ ఉద్యోగాలు రాకపోవడానికి రీజన్ ఏంటి? మరి ఇంత కష్టపడి చదివి వేస్టే కదా! ఏం చేయాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే 4 ఇయర్స్ బీటెక్ కోసం 6 lakhs, 8 lakhs, 10 lakhs అవును సార్. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ. ఇది కాకుండా హాస్టల్ ఫీ ఇదంతా చేసిన తర్వాత కూడా వాడికి ప్లేస్మెంట్ రాకపోతే ఎప్పుడు ప్లేస్మెంట్ వస్తుందో తెలియక అది మళ్ళీ కెరీర్ గ్యాప్ కింద టర్నప్ అయిపోయి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. సోషల్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు చాలా కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మాట్లాడని విషయం ఏంటంటే వచ్చే ప్లేస్మెంట్ల గురించి అందరూ మాట్లాడతారు. వాడికి 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఫలానా కాలేజీలో 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది, వీటి గురించి అందరూ మాట్లాడతారు, పేపర్లో హెడ్లైన్స్లో వస్తాయి. మరి నియర్లీ 90% స్టూడెంట్స్కి సరైన ప్లేస్మెంట్స్ లేవు. అసలు 75%కి అయితే ప్లేస్మెంట్స్ లేవు. ఇంకో 15%కి ఏమో చిన్న చిన్న కంపెనీల్లో, నాన్ ఐటీ కంపెనీల్లో లేదా ఆఫర్ లెటర్ ఇస్తారు, జాయినింగ్ డేట్ ఎప్పుడో ఉంటుంది 1 year తర్వాత, అది కూడా క్యాన్సిల్ అవుతుందో తెలియదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అసలు వాళ్ళు ఒక గోల్ పెట్టుకోవట్లేదు. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలా, కోర్ కంపెనీస్కి వెళ్ళాలా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి వెళ్ళాలా, లేదా నా ప్లేస్మెంట్ వద్దు హైయర్ స్టడీస్కి వెళ్ళాలా అంటే ఈ క్లారిటీ అనేది ఫస్ట్ ఇయర్ బీటెక్లోనే ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఒక 4-5 స్టెప్స్. ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, సిఆర్టీ రావాలి, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో పార్ట్ కింద లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ ఇవి రావాలి. వీటితో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, డేటా సైన్స్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఏదో ఒక టెక్నాలజీ రావాలి. వీటిని ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. ఇవి చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఏ ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేయగలుగుతారు. సో ఆ ఇంటర్వ్యూకి స్టూడెంట్స్ని రెడీ చేసే మెకానిజమే చాలా కాలేజెస్లో లేదు. అయితే బయట అలాంటి సోర్సెస్ చాలా ఉన్నాయి. సో స్టూడెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఆ ప్లేస్మెంట్ ఫోకస్లో కానీ ట్రైన్ అయితే ఎవరైనా తెచ్చుకోవచ్చండి. అంటే తర్వాత కూడా ఇప్పుడు 4 years బీటెక్లో రాని ప్లేస్మెంట్ 6 months పాటు వాళ్ళు కోచింగ్ సెంటర్లో అమీర్పేటలోనో, గచ్చిబౌలిలోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో జాయిన్ అయితే 6 months to 1 year ఎలా వస్తుందండి? కరెక్ట్. ఇది ఆలోచన ఎందుకు వస్తుంది? అక్కడేమో 5-6 లక్షల ప్యాకేజీలు కడతారు, ఇక్కడ 20,000, 30,000 కోర్సు ఫీజులు. ఎందుకు వస్తుంది అంటే ఎక్కడో ట్రైన్ చేసే విధానంలోనే లోపం ఉంది. సో ప్లేస్మెంట్ రెడీ ప్రోగ్రాంలో ట్రైన్ చేస్తే ఎవరికైనా ప్లేస్మెంట్ వస్తుంది. అదే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఫౌండేషన్. సో క్యూటీఎస్టీ ద్వారా బీటెక్ చేస్తే వచ్చే లాభం ఏంటి అంటే ఇయర్ 1 నుంచే ప్లేస్మెంట్ రెడీ చేయడం అనేది మా మెయిన్ కాన్సెప్ట్.